والله يهدي من يشاء إلى صراط مستقيم. जनाब नज़ीर अहमद साहब तेलुगु मुबल्लिग जिनका ताल्लुक़ विजयवाड़ा से है, आपको मैं दावत सुखन देता हूँ कि आप आए अपने इस मौजू पर गुफ्तगू करें। इन्नल हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़लिल्हु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व नशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदा व कुल्लु बिदातिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు, బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ధార్మిక కార్యక్రమంలో కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు, అలాగే ఈ కార్యక్రమం ఎవరైతే ఏర్పాటు చేశారో, దానికి సహాయ సహకారాలు అందించారో వారందరికీ అల్లాహ్ ఇహ మరియు పరలోకాల్లో మంచి ప్రతిఫలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏమిటి అంటే, రండి ఇస్లాం గురించి తెలుసుకుందాం, రండి ఇస్లాం గురించి తెలుసుకుందాము అనే అంశం. ఎలాంటి అంశం అంటే, ఈ ఒక్క అంశంలోనే అనేక అంశాలు ఉన్నాయి. ఇస్లాం పరిచయం, అలాగే తౌహీద్ దేవుని ఏకత్వం గురించి, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, అలాగే ఇంకా ఇతర ప్రవక్తల గురించి, ఖురాన్ గురించి, మరియు దైవదూతల గురించి, పరలోకం పట్ల విశ్వాసం గురించి, మరియు ఒక వ్యక్తి పుట్టిన తరువాత తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, వారి యొక్క హక్కులు ఏమిటి, అక్క చెల్లెళ్ళ హక్కులు, అన్నదమ్ముల హక్కులు, అలాగే వివాహం చేసుకుంటే ఎలా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత భార్య యొక్క హక్కులు ఏమిటి, పిల్లలు పుడితే వారి యొక్క హక్కులు ఏమిటి, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా, కౌటుంబికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, దేశీయంగా ఎలా ఉండాలి అని అన్ని అంశాలు కూడా ఇస్లాంలో ఉన్నాయి, అల్హమ్దులిల్లా. కానీ వీటన్నిటిలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే తౌహీద్, దేవుని ఏకత్వం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ మీకు ఈ ఒక్క అంశం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే అల్హమ్దులిల్లా, ఆ పైన ఉన్న 20 అంశాలు చాలా సునాయాసంగా అర్థమవుతాయి. ఈ ఒక్క అంశం అర్థం కాలేదు అంటే, తెలుగులో ఒక సామెత ఉంది, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు, మనకు ఇది ఒక్కటి అర్థం కాలేదంటే ఏది అర్థం కాదు. అది అర్థమైనా పైనే అర్థమవుతుంది.
కానీ దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమిటంటే నేడు మన సమాజంలో అతి ఎక్కువ శాతం మంది అనుమానానికి గురైనటువంటిది, అతి ఎక్కువ మంది అపార్థానికి గురైనటువంటిది, అతి ఎక్కువ మంది గందరగోళానికి గురైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది తౌహీద్, దేవుని ఏకత్వం. మరి ఇలాంటి తరుణంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి? అసలు వీరందరూ కూడా ఎందుకు అనుమానానికి గురయ్యారు అంటే తౌహీద్ గురించి, దేవుని గురించి సరైనటువంటి అవగాహన లేక, సరైనటువంటి జ్ఞానం లేక, ఆ జ్ఞానాన్ని చెప్పేవారు లేక ఈ అంశంలో చాలా ఎక్కువ మంది అనుమానానికి గురయ్యారు. మనిషి సహజంగానే ఆస్తికుడు అంటే దైవారాధన చేసేవాడు. ఎప్పుడైతే ఈ మనిషికి నిజ దైవాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేదో అప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడో తెలుసా? నాకు దైవం ఎక్కడ దొరుకుతాడు, ఆ దైవత్వం ఎవరిలో ఉంటుంది అని వెతికే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ ప్రయత్నంలో దేవుని గురించి సరైన అవగాహన లేక కొంతమంది మనుషుల్ని దైవాలుగా చేసేసుకున్నారు. ఉదాహరణకి సమాజంలో అందరూ మోసం చేసేవారు ఉన్నారు, కానీ ఒక వ్యక్తి మాత్రం మోసం చేయకుండా ఉంటున్నాడు. అందరూ ఏం చూస్తారు? ఆ వ్యక్తి చూడండి ఎంత మంచివాడో, నిజంగా దేవుళ్ళలాగా వచ్చి నాకు సహాయం చేశాడు. సమాజంలో అందరూ దౌర్జన్యం చేస్తున్నారు, కానీ ఒక వ్యక్తి మాత్రమే న్యాయంగా ఉంటున్నాడు. ఇంతమంది దౌర్జన్య పరుల మధ్యలో ఒకడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇతను కారణ జన్ముడై ఉంటాడు, నిజంగా దైవమే వచ్చేసాడేమో. అల్లాహు అక్బర్. అంటే సమాజంలో ఉన్నటువంటి చెడులకు అతీతంగా ఒక వ్యక్తి ఎవరైనా మంచి పనులు చేస్తే నిజ దైవాన్ని గురించి సరైన అవగాహన లేని వారు ఏం చేస్తారు? ఈ వ్యక్తులనే దైవము అనుకుంటుంటారు. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తులనే దైవత్వాన్ని చూస్తారు. అందుకే మనం ఉన్నటువంటి ఈ సమాజంలో ఎవరైనా ఆపదలో సహాయం చేస్తే దేవుని గురించి అవగాహన లేనివారు అందరూ చెప్పే మాట, ఆ వ్యక్తి దేవుళ్లాగా వచ్చి సహాయం చేశాడు. ఇది ఒక రకం. మరొక రకం ఉన్నారు, వారేమంటారంటే లేదండి వీళ్ళు మనుషులే, మనము దైవత్వాన్ని వెతకాలి అంటే ఈ ప్రకృతిలో చూడాలి. కొంతమంది అంటారు గాలి లేకుండా మనిషి జీవనం సాగదు కాబట్టి గాలిని దేవుడు చేసేసుకున్నారు. మరికొంతమంది ఆకాశాన్ని దేవుడుగా చేసేసుకున్నారు, మరికొంతమంది నీటిని దేవుడుగా చేసేసుకున్నారు, మరికొంతమంది అసలు మనిషి నివసించాలి అంటే భూమి కావాలి కాబట్టి భూమిని కూడా దేవతగా చేసేసుకున్నారు అని పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, ఈ పంచభూతాలని దైవాలుగా చేసేసుకున్నారు కొంతమంది. వారి దృష్టిలో ప్రకృతి దైవం, మనుషులు కాదు. మరికొంతమంది లేదండి మనం కొద్దిగా భిన్నంగా ఆలోచిద్దాం, మనుషులు కాదు ప్రకృతి కాదు, మనిషి ఎప్పుడు మోసం చేస్తుంటాడు, పశువుల్లో దైవాన్ని వెతుక్కుందాం అని కొంతమంది ఏం చేశారు? నష్టం జరిగే వాటిని దైవాలుగా చేసేసుకున్నారు. ఉదాహరణకి పాముతో నష్టం ఉంది, అది కాటేస్తే చనిపోతాము, దానిని నాగదేవత చేసేసుకున్నారు. లేదా వేరే వాటితో ఏమైనా లాభం ఉంది, వాటిని దైవాలుగా చేసేసుకున్నారు. సమాజంలో ఎవరైనా సరే నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారి యొక్క వెనుక లాభం కానీ నష్టం కానీ ఉంది. మరికొంతమంది సమాజంలో పశువులను తల్లిగా చేసేసుకున్నారు, తమ సొంత తల్లిదండ్రులు తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తుంటారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. మరికొంతమంది వారు మనము ఎవరిని తిరస్కరించడానికి లేదండి, మనుషులు దైవాలన్నా ప్రకృతి దైవం అన్నా లేకపోతే పశువులన్నా మాకు అన్నీ దైవమే, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దైవమే, రాళ్ళు, చెట్లు, పుట్టలు, పాములు ఏది పట్టుకున్న దైవమే, సూర్యుడు, చంద్రుడు ప్రతిదాన్ని దైవాలకు చేసేసుకున్నారు. దేనిని తిరస్కరించకూడదు అనే ఆలోచనలో. అల్లాహు అక్బర్. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఒకే ఒక్క కారణం, అది నిజదైవం ఎవరో తెలుసుకోకపోవడమే. మరి ఇలాంటి తరుణంలో మనం ఏం చేయాలి? ఆ నిజదైవాన్ని తెలుసుకోవాలి. సమాజంలో చాలామంది ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక దైవాన్ని పరిచయం చేస్తానండి అనగానే వారు ఏం చెప్తారో తెలుసా? ఆల్రెడీ ఇంతమంది దైవాలు ఉన్నారు సమాజంలో, మళ్ళీ మీరు మరొక దైవాన్ని పరిచయం చేస్తారు. ఇప్పటి వరకు పరిచయం ఉన్నటువంటి దైవాలు, దేవుళ్ళందరూ కూడా మిథ్య, కేవలము అనుమానాలు, ఊహల యొక్క ప్రాతిపదికపైనే వారిని దైవాలుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిచయం చేయబోయేటటువంటి అల్లాహ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఊహలు ప్రాతిపదిక పైన కాదు, నిజ దైవము. నిజ సృష్టికర్తకి మిథ్యా దైవాలకు ఉన్న తేడా ఏమిటి? అల్లాహ్ ఎవరైతే ఉన్నారో ఆయన మిగతా దైవాల్లాగా
ఈ సృష్టిలో ఒక భాగం కాదు. మొదటి విషయం. రెండో విషయం, ఆయన మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి దైవమే. మూడో విషయం, సమాజంలో చెబుతున్నట్లు మా దేవుణ్ణి మేము కాపాడుకుంటాము అనే ఆలోచన అవసరం లేదు. మనల్ని కాపాడేవాడే ఆయన అల్లాహు. దైవం అంటేనే మనల్ని కాపాడేవాడు. నాలుగో అంశం, ఆయన మనల్ నుంచి ఏమీ ఆశించడు, మనకే ఇస్తూ ఉంటాడు అల్లాహు. మనల నుంచి నైవేద్యాలు కానీ, లేకపోతే మనల నుంచి డబ్బులు కానీ, మన నుంచి ఏమీ ఆశించకుండా అన్నీ మనకు మాత్రమే ఇస్తూ ఉంటాడు. ఆ దైవాన్ని పరిచయం చేస్తున్నాను అల్లాహ్. ఆ దైవాన్నే అరబీ పరిభాషలో అల్లాహ్ అంటారు. ఎప్పుడైతే ఈ అల్లాహ్ అన్న పదం విన్నామో సమాజంలో రకరకాల ఆలోచనలు, ముస్లింలు ముస్లిమేతరులు అందరిలోనూ అల్లాహ్ అనగానే ఈయన ముస్లింల దైవము, ఈయన అరబ్బుల దైవము, ఈయన ఒక మతానికి సంబంధించినటువంటి దైవం. చాలామంది ముస్లింలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఇదే ఆలోచనలో ఉంటే మీ విశ్వాసం పరిపూర్ణం కాదు, గుర్తుపెట్టుకోండి. మరి అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్ అనేది అరబీ పదం. తెలుగులో అనువదించాలి అంటే దానికి సరితూగే పదం లేనేలేదు. కానీ మనకు అర్థం అవ్వాలి కదా, మన మాతృభాష తెలుగు. మనకు అర్థమవడం కోసం అల్లాహ్ అంటే ఆరాధనకు అర్హుడు, అల్లాహ్ అంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఇంకా సామాన్య భాషలో చెప్పాలి అంటే అల్లాహ్ అంటే దైవము. మరి ఈయన కేవలం ముస్లింలకు మాత్రమే ప్రభువా? ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వాక్యం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సకల ప్రశంసలు పొగడ్తలు కేవలం అల్లాహ్కు మాత్రమే. ఆయన సర్వలోకాలకు ప్రభువు అల్లాహు. ఒకవేళ ముస్లింలకు మాత్రమే ప్రభు అయితే ఏముండాలి? రబ్బిల్ ముస్లిమీన్ ఉండాలి. అలా ఉందా? రబ్బిల్ ఆలమీన్ ఉంది, సర్వలోకాలకు ప్రభు. ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి 30 పారాలు, 30 కాండాలు, 114 అధ్యాయాలు, 114 సూరాలు, 6236 వాక్యాలు, ఆయతులు, ఎక్కడ కూడా అల్లాహ్ అంటే కేవలం ముస్లింల ప్రభు అని లేదు. చిట్ట చివరి అధ్యాయం సూర్య నాస్లో కూడా అల్లాహ్ అదే తెలియజేస్తున్నాడు, ఖుల్ ఔజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. ఓ ప్రవక్త చెప్పండి, అల్లాహ్ మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం అల్లాహ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ, వారు ఏ కులానికి, మతానికి, జాతికి, వర్గానికి, వర్ణానికి, దేశానికి, రాష్ట్రానికి ఎక్కడ చెందిన వారైనా వారందరి ప్రభు అల్లాహ్. సమాజంలో ప్రజలు అందరికీ ప్రభు అల్లాహ్ అయితే ఆయన్ని కాకుండా వేరే వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు? ప్రశ్న. మా ఖదరుల్లాహి హఖ్ఖ ఖదరి. వారు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించనే లేదు. దాని కారణంగా ఈ మిథ్యా దైవాల వెంట పడుతూ ఉన్నారు అల్లాహ్. ఎప్పుడైతే మనుషులు నిజ దైవాన్ని మర్చిపోయి మిథ్యా దైవాలను ఆరాధిస్తూ ఉంటారో అప్పుడు సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రవక్తల్ని పంపిస్తూ ఉంటాడు అల్లాహ్. వలఖద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల్ అన్ ఇబుదుల్లాహ్ వస్తనిబుత్ తాగూత్. అల్లాహ్ ప్రతి సముదాయంలోనూ ప్రవక్తలను పంపాడు. వారు ఏం చేసేవారు? అన్ ఇబుదుల్లాహ్, అల్లాహ్ను ఆరాధించండి అనే సందేశం ఇచ్చేవారు. ఆ తర్వాత వస్తనిబుత్ తాగూత్, మిథ్యా దైవాలను విడిచిపెట్టండి అల్లాహ్. సర్వ ప్రవక్తలు ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు సర్వ ప్రవక్తలు ఇచ్చినటువంటి సందేశము అనేబుదుల్లాహ్, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. కానీ ప్రజలు ఆ సందేశం తీసుకుంటుంటారు. ఒక తరం తర్వాత మరొక తరం, దాని తర్వాత ఇంకొక తరం మర్చిపోతూ ఉంటారు అల్లాహ్. మరి ఎప్పుడైతే మర్చిపోతుంటారో ప్రవక్తలు వస్తూనే ఉంటారు. అలాగా ఒక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, ఖురాన్ గ్రంథంలో ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి అనేక విషయాలు ఉన్నాయి. ఆయన్ని విశ్వాసుల తండ్రి అంటుంటారు. మోమిన్లు ఎవరైతే ఉంటారో వారికి తండ్రి లాంటి వారు. మరి ఆయన తన జాతి వారికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, ఇబ్రాహీం అలైహిస్సలాం ఎక్కడ పుట్టారు అంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక విగ్రహాలు తయారు చేసి దానినే అమ్మి వాటికే మొక్కేటటువంటి ఒక కుటుంబంలో పుట్టడం జరిగింది. మరి ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాంకు సందేశం అందిందో, ఇబ్రాహీం అలైహిస్సలాం
వెంటనే వారి నాన్నగారికి తెలియజేస్తున్నారు. ఇస్కాల లి అబీహి, ఆయన ఇలా అంటున్నాడు, ఏమని? యా అబతి, ఓ నాన్నగారు, లిమా తాబుదు, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? మాలా యస్మవు, ఏమీ వినలేని, వలా యుబ్సురు, వేటిని చూడలేని, వలా యుగ్ని అన్కషయ్యా, మరియు ఎలాంటి ఉపయోగం లేని వాటిని ఆరాధిస్తున్నారా అల్లాహ్ అని తెలియజేసి దాని కింది వాక్యం తెలియజేస్తున్నారు. యాబతి ఇన్నీ కద్ జాని మినల్ ఇల్మి, మీ వద్దకు రానటువంటి జ్ఞానము నా దగ్గరకు వచ్చింది. మాలం యాతిక ఫత్తబీని అహదిక సిరాతన్ సవియా, మీరు నన్ను అనుసరించండి, నేను మీకు సరైన మార్గం చూపుతాను అని తెలియజేసి దాని తర్వాత వాక్యం తెలియజేస్తున్నారు. యాబతి, ఓ నాన్నగారు, లా తాబుదు శైతాన్, శైతాన్ యొక్క ఆరాధన చేయమాకండి. ఇన్న శైతాన కాన లిర్రహమాని అసియ్యా, అల్లాహ్, శైతాను కరుణామైన అల్లాహ్ యొక్క తిరస్కారి. అల్లాహ్ ఎంత స్పష్టంగా తండ్రి గారికి సందేశం ఇస్తున్నారో. ఆయన కేవలము తనను పెంచి పోషించిన తండ్రికి మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి జాతి వారికి కూడా సందేశం ఇస్తున్నారు. కాలా అతాబుదూనా మాతన్నితున్, ఆయన ఇలా అంటున్నారు, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? మాతన్నితున్, మీ చేతులతో చెక్కిన శిల్పాలన, మరియు వల్లాహు ఖలకకుం వమా తామలూన్, అల్లాయే మీరు ఎవరినైతే చెక్కుతున్నారో వాటిని మిమ్మల్ని పుట్టించిన వాడు అల్లాహ్. ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేయండి. ఇబ్రాహిం అలైహిస్సలాం ఏమన్నారు? మీరు మీ చేతులతో చెక్కినటువంటి శిల్పాలను ఆరాధిస్తున్నారు. అల్లాయే మీరు చెక్కుతున్న శిల్పాలని మరియు మిమ్మల్ని కూడా పుట్టించాడు అల్లాహ్. సందేశము ఏ విధంగా ఇస్తున్నారు చూడండి. ఇబ్రాహిం అలైహిస్సలాం ఒక్కరు తన పూర్తి జాతి వారికి, తన కుటుంబంలో తన తండ్రికి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఏ విషయంలో? ఆస్తి విషయంలో, డబ్బుల విషయంలో, హోదాల విషయంలో కాదు, జ్ఞానం విషయంలో, తౌహీద్ విషయంలో. అల్లాహు అక్బర్. అంటే తౌహీద్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అనేది లేదు. ఎవరైనా సరే మన వద్దకు జ్ఞానం వచ్చింది అంటే జ్ఞానం ప్రాతిపదిక పైన మనము వేరే వారికి వ్యతిరేకంగా తయారవ్వాలి తప్ప మిగతా ఏ ప్రాతిపదిక పైన కాదు. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఇబ్రాహిం అలైహిస్సలాం ఏం తెలియజేస్తున్నారు? మిమ్మల్ని మరియు మీరు ఎవరినైతే చెప్పుతున్నారో వాటిని పుట్టించింది అల్లాహనే. అల్లాహ్ అల్లాహ్ ఏం పుట్టించాడు? ఖలఖస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా వల్కా ఫిల్ అర్జి రవాసి అంత మీదా బికుమ్ వబస్స ఫీహా మిన్ కుల్లి దాబ్బా వఅన్జల్నా మినస్ సమాయి మాన్ ఫఅంబత్నా ఫీహా మిన్ కుల్లి జౌజిన్ కరీం. అల్లాహు అక్బర్. ఖలఖస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా, అల్లాహ్ చూడండి ఆకాశాన్ని, సమావాత్ ఆకాశాన్ని పుట్టించాడు. అది మీరు మీ కళ్ళతో చూస్తూనే ఉన్నారు, ఆయన పరిశీలన చేయటం లేదా? ఆ తర్వాత వల్ అర్ద్ భూమిని పుట్టించాడు. అది దొర్లిపోకుండా ఉండడానికి మేకుల్లాగా పర్వతాలను నాటాడు, అది మీరు చూస్తూనే ఉన్నారు, అయినా పరిశీలన చేయటం లేదా? అల్లాహు అక్బర్. భూమి, ఆకాశము వీటి మధ్యన సమస్తాన్ని అల్లాహ్ పుట్టించాడు. ఎప్పుడైనా మనము పరిశీలన చేశామా ఈ విషయాలని? అల్లాహ్ ఏం పుట్టించాడు? అసలు ముస్లిం కుటుంబంలో పుట్టిన మనకు అల్లాహ్ ఏం పుట్టించాడు అన్న ఆలోచన ఉందా? లేదు. ఎందుకని? మన తాత ముస్లిము, ఆయన ముత్తాత ముస్లిము, మన ముస్లిం కుటుంబంలో పుట్టాము కాబట్టి మస్జిద్కి వస్తున్నాము, నమాజ్ చేసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సోదరులారా, డాక్టర్ కడుపులో పుట్టినంత మాత్రాన డాక్టర్ ఎవరు అవ్వలేరు. ముస్లిం కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను ముస్లిం అనే ఆలోచనలో, అపోహలో ఉండమాకండి. ఎప్పటి వరకైతే మీరు కలిమా అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అనే దాన్ని అర్థాన్ని మరియు దాని యొక్క సారాంశాన్ని షరతులతో ఎప్పటి వరకు అయితే తెలుసుకోలేరో అప్పటి వరకు సమాజం దృష్టిలో ముస్లింలుగా ఉంటారు. పార్టీ వాళ్ళు వచ్చి ఎలక్షన్స్ వస్తే ఇంతమంది ముస్లింలు ఉన్నారని మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు, లేకపోతే మీ వీధిలో వాళ్ళందరూ మిమ్మల్ని ముస్లిం అంటూ ఉంటారు. కానీ అల్లాహ్ దృష్టిలో ముస్లింలుగా ఉండాలి అంటే కలిమే తౌహీద్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అల్లాహ్ చూసారా? మరియు ఆ తర్వాత సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, జాలికుముల్లాహు రబ్బుకుం లా ఇలాహ ఇల్లా హువ ఖాలికు కుల్లి షైఇన్ ఫఅబుదు వ హువ అలా కుల్లి షైఇన్ వకీల్. అల్లాహ్
అల్లాహే మీ ప్రభువు, సర్వాన్ని సృష్టించిన వాడు కాబట్టే మీరు ఆయన్ని ఆరాధించండి. అల్లాహ్ మనందరి ప్రభువు అల్లాహనే. ఎందుకని? సర్వాన్ని సృష్టించిన వాడు ఆయన కాబట్టే మనం ఆయన్ని ఆరాధించాలి. అల్లాహ్ ఎప్పుడైనా ఈ విషయాన్ని పరిశీలన చేశామా? అల్లాహ్ మనల్ని ఎలా పుట్టించాడు అని. సమాజంలో ఎలాగైతే సూర్యుడిని చంద్రుల్ని ఆరాధిస్తుంటారో వాటి గురించి కూడా అల్లాహ్ తఆలా తెలియజేశాడు. వమిన్ ఆయాతిహి లైలు వన్నహారు వశ్శంసు వల్ కమరు లా తస్జుదు లిశ్శంసి వలా లిల్ కమరి వస్జుదు లిల్లాహిల్లజీ ఖలకహున్న ఇన్ కుంతుమ్ ఇయ్యాహు తఅబుదూన్. వమిన్ ఆయాతిహి లైలు వన్నహారు, అల్లాహే రాత్రిని పగలుని సృష్టించాడు మరియు సూర్యచంద్రులను కూడా పుట్టించాడు. మీరు సూర్యచంద్రులకి ఎట్టి పరిస్థితుల్లోనూ సాష్టాంగ ప్రమాణం చేయమాకండి. మీరు నిజంగానే సృష్టికర్తను ఆరాధించేవారైతే వీటన్నిటిని పుట్టించిన అల్లాహకు సాష్టాంగం సజ్దా చేయండి. అల్లాహ్ ఒక్కొక్క వాక్యాన్ని అల్లాహ్ ఎంత స్పష్టంగా మన ముందు తెలియపరుస్తున్నాడు చూడండి. మనం ఎప్పుడైనా ఆ విధంగా ఆలోచన చేశామా? మనకు తెలిస్తే ఈ విషయాలు మన ముస్లిమేతర సోదరుల వద్దకు అందజేయవచ్చు. మనకే పూర్తిగా తెలియదు. ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగారు, ఖురాన్ అంటే అర్థం ఏమిటి అని అడిగారు. ఏం సమాధానం చెప్తారు? ఖురాన్ అంటే మా గ్రంథం అండి. ఖురాన్ అంటే ముస్లింల గ్రంథం. ఖురాన్ అంటే మా గ్రంథము అనడము తప్పు, ముస్లింల గ్రంథం అనడము ఇంకా తప్పు. అసలు ఖురాన్ అన్న పదానికి అర్థం ఏమిటి అని ఒక ముస్లిమేతర సోదరుడు వచ్చి అడిగాడు. ఏం సమాధానం చెప్తాం? తెలీదు. ఎందుకు? మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఖురాన్ అనేది అరబీ పదం. తెలుగులో అనువదించాలి అంటే ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథం. మరి ఖురాన్ ముస్లింల గ్రంథమా? కాదు. మనం మన దగ్గరే పెట్టేసుకున్నాము. మన మస్జిదుల్లో లేకపోతే మన ఇళ్లల్లో అటకలమైనే మన ఖురాన్ అలాగే పెట్టేస్తుంటాం. ఖురాన్ గ్రంథం సర్వమానవాళి కోసం సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. షహరు రమజాన్ అల్లజీ ఉంజిల ఫీల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. ఇది సర్వమానవాళికి మార్గదర్శకత్వం. అల్లాహ్ అందుకే సృష్టికర్త అని అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో దాదాపుగా 20కి పైగా సార్లు యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా అని పిలవడం జరిగింది. మరి ఎప్పుడైనా ఈ తౌహీద్కి సంబంధించిన విషయాలని మనం పరిశీలన చేశామా? చేయలేదు. దాని కారణంగా ఏమైపోతుంది? మనము వీరితోనే కలిసి నివాసం ఉంటున్నాము కాబట్టి అవన్నీ కూడా మనలో వచ్చేసాయి. అందుకే చూడండి, మనం నివసిస్తున్న ఈ ప్రదేశంలో ఎక్కువ శాతం ముస్లింలు ఏం చేస్తుంటారు? జెండాలు, దరగాలు, తావీజులు, లేకపోతే గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు, రకరకాలు. నమ్మకం ఎవరి మీద ఉండాలి అనేది తెలియదు, ఎలా ఉండాలి అనేది తెలియదు, ఏమీ తెలియదు. కేవలము అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. తావీజ్ గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది తావీజ్ వేసుకుంటారు. ఎందుకు వేసుకున్నారు అని అడిగాము. కట్టేది ముస్లింలే, కట్టించుకునేది ముస్లింలే, కానీ పేరుకు మాత్రమే ముస్లింలు వాళ్ళు. తావీజు కట్టడం అనేది ఒక విధంగా షిర్క్ అవుతుంది. ఈ తావీజ్ ఏదైతే కట్టుకుంటున్నామో ఈ తావీజ్ వల్ల ప్రయోజనం ఏం లేదండి. అల్లానే షిఫా ఇచ్చేది, అల్లానే రోగం తగ్గించేది ఈ తావీజు ద్వారా అని ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? అది షిర్క్ అయిపోతుంది. లేదండి, ఈ తావీజ్ వల్లే తగ్గిద్ది, అది కుఫ్ర్ అయిపోతుంది. నమ్మకం అల్లా మీద కాకుండా పూర్తిగా తావీజ్ మీద అయిపోయింది. ఈ విషయము ఎంతమంది ముస్లింలకి మనం నివసిస్తున్న ప్రదేశంలో తెలుసు? తెలీదు. కానీ సృష్టికర్తను అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఏమన్నాడు? ఇన్నహు మయుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వమవహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే అల్లాహ్కు సహవర్తులుగా ఎవరినైనా కల్పిస్తారో అలాంటి దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. అలాంటి వారి నివాసం నరకం. అల్లాహ్తో ఎవరినైనా సహవర్తులు కల్పించడం అంటే అది షిర్క్. ఇంకా ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచబడిన విషయము ఇన్న షిర్కల్ జుల్మన్ అజీమ్. షిర్క్ అనేది అన్ని పాపాల్లో కల్లా పెద్ద పాపం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఎవరైనా షిర్క్ చేసి చనిపోయారు, చేస్తూ చనిపోయారు అంటే వారు శాశ్వతంగా నరకంలో ఉండాలి. మిగతా చిన్న చిన్న పాపాలు ఏదైనా చేస్తే షిర్క్ లేకుండా అల్లాహ్ వాళ్ళ పాపాల యొక్క శిక్ష నరకంలో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ స్వర్గంలోకి పంపించేటువంటి అవకాశం ఉంది. కానీ
షిర్క్ ఎవరైతే చేస్తారో వారికి ఎలాంటి అవకాశము లేదు, శాశ్వతంగా నరకంలో ఉండాలి. కానీ మనం చూస్తున్న ఈ ప్రదేశంలో ఎక్కువ శాతం మంది ముస్లింలు ఈ షిర్క్లోనే ఉన్నారు. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వఖాలతిల్ యహూదు ఉజైర్ ఇబ్నుల్లా వఖాలతిన్ నసారల్ మసీహ్ ఇబ్నుల్లా. అల్లాహ్ అక్బర్. వఖాలతిల్ యూదులు అంటున్నారు యహూదు ఉజైర్ ఇబ్నుల్లా, ఉజైర్ అనే ఒక ప్రవక్తని అల్లాహ్ యొక్క కుమారుడు అంటున్నారు. ఆ తర్వాత క్రైస్తవులు అంటున్నారు మసీ ఈసా అలైహిస్సలాంని అల్లాహ్ యొక్క కుమారుడిని. అల్లాహ్ అక్బర్. ఇది అప్పటి నుంచి ప్రారంభమైంది. వారేమో ఉజైర్ అలైహిస్సలాంని కుమారుడు అంటున్నారు, వీరేమో ఈసా అలైహిస్సలాంని కుమారుడు అంటున్నారు. కానీ అల్లాహ్ ఏమంటున్నాడు తెలుసా, వఖాలు తఖజర్ రహమాను వలదా. వారు ఎంత ఘోరమైన మాట పలుకుతున్నారు చూడండి. లఖదు జీతం షయ్యనిద్దా, వారు చాలా ఘోరమైన మాట పలుకుతున్నారు, అల్లాహకు కుమారుడు ఉన్నాడు అని. దానివల్ల ఏమవుతుందో తెలుసా, తకాదు సమావాతు యతఫక్కర్న మిన్హు, ఆకాశం త్వరలో పగిలిపోతుందేమో, వతషక్కుల్ అర్జు, భూమి బ్రద్దలైపోతుందేమో, వతకిర్రుల్ జిబాలు హద్దా, పర్వతాలు తుత్తునిలాగా ఎగిరిపోతాయేమో. అల్లాహు అక్బర్. అంత ఘోరమైన మాట, అల్లాహకు కుమారుడు ఉన్నాడు అన్న విషయం ఎప్పుడైనా పరిశీలన చేశామా? మన సమాజంలో ఎలా ఉంది అంటే, ఎవరైనా దొంగతనం చేశారు అంటే చాలా పెద్ద చర్చ జరిగిపోతుంది, ఎలాగైనా ఇది ఆపాలండి. ఎక్కడైనా వ్యభిచారం జరుగుతుంది, ఎలాగైనా మన సమాజం నుండి దాన్ని దూరం చేయాలి, ముస్లింల యొక్క ఆలోచన. అదే ఎవరైనా షిర్క్ చేస్తున్నారు అంటే పోనీలేండి ఏమైంది, వాళ్ళ మతం వాళ్ళది, మన మతం మనది. కానీ అల్లాహ్ ఏమన్నాడు చూడండి, జినా గురించి లేకపోతే దొంగతనం గురించి వేరే విషయాల గురించి వాక్యాలే లేవు. ఆకాశం పగిలిపోతుందేమో, భూమి బ్రద్దలైపోతుందేమో, పర్వతాలు తుత్తునిలాగా ఎగిరిపోతాయేమని. అల్లాహకు కుమారుడు ఉన్నాడనే విషయం గురించి అల్లాహ్ తాలా హెచ్చరిస్తున్నాడు. మరి ఎప్పుడైనా మనం ఆ విషయం విన్నప్పుడు ఈ ఆలోచన మనకు వచ్చిందా? ఈ ఆయతులు మనకు గుర్తుకొచ్చాయా? రాలేదు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఎవరైతే మనము తౌహీద్ పరస్తులం అని చెప్పుకుంటున్నామో, మేము తౌహీద్ మీద ఉంటున్నాం అనుకుంటున్నామో, మనలో కూడా పూర్తిగా తౌహీద్ రాలేదు. వచ్చింది అంటే అది వినగానే వాటి మీద అలాంటి రియాక్షన్ మనకు రావాలి. ఎప్పుడెప్పుడు వారికి వెళ్ళి చెప్పాలి, వాళ్ళు స్వీకరిస్తారో లేదో అది వేరే విషయం. ఎందుకని ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు, లా ఇక్రాహ ఫిద్దీన్. అల్లాహ్ అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. ఎవరి ఇష్టం వచ్చిన వారిని వారు ఆరాధించుకోవచ్చు. చెట్లని, పుట్లని, పశువుల్ని, రాళ్ళని, రప్పల్ని, సూర్యుడిని, చంద్రుడిని, ఎవరిష్టం వారిదే. కానీ సందేశం మనం ఇచ్చామా లేదా? ఇవ్వలేదు అంటే అసలు మనకు తెలుసా ఆ సందేశం? మళ్ళీ అదొక ప్రశ్న. అల్లాహు. కాబట్టి ఇవన్నీ కూడా తౌహీద్ అనేది ఎలాంటి అంశం అంటే, ఈ అంశం లేకుండా మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే, పూర్తి ప్రపంచం తనకు పాదాల కింద ఉన్నా, పూర్తి ఐశ్వర్యం తన చేతుల్లో ఉన్నా, పూర్తి రాజ్యాధికారం తన దగ్గర ఉన్నా ఎలాంటి ప్రయోజనము లేదు. ఒకవేళ తౌహీద్ వచ్చేసింది అనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మనము 5 స్టార్ హోటల్లో భోజనం చేసినా, కాకా హోటల్లో భోజనం చేసినా 2 గంటల్లో అరిగిపోతుంది కదండి అనే ఆలోచన. మనము 10,000 రూపాయలు బట్టలు వేసుకున్నా, 500 రూపాయలు బట్టలు వేసుకున్నా ఏదో ఒక రోజు చినిగిపోతాయి కదా. మనము 10 అంతస్తుల మేడలో ఉన్నా, లేదా చిన్న పూరి పాకలో ఉన్నా ఆలోచన ఏముంటుందో తెలుసా? ఇద్దరూ కలిసి వెళ్ళవలసింది ఈ మట్టి లోపలికే కదా. అంటే ఈ పూర్తి జీవితం, ఇహలోక జీవితము తాత్కాలికమైనది అన్న ఆలోచన. అల్లాహ్ తౌహీద్ అనే ఒక్క విషయం అర్థమైపోతుంది. అందుకే సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేశాడు, వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ఈ ప్రపంచము మాయ పెట్టే, మభ్య పెట్టే వస్తువు తప్ప ఇంకేమీ కాదు, పూర్తిగా మాయ. ఈ పూర్తి ప్రపంచం మాయ చేస్తుంటుంది మనల్ని, కేవలం మభ్య పెడుతూ ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్నవారు రేపు అధికారంలో ఉండరు. ఈరోజు కోటీశ్వరులైన వారు రేపు కోటీశ్వరులుగా ఉండరు. ఈరోజు ఎవరి దగ్గర అయితే కేజీలు టన్నులు బంగారం ఉందో అదంతా ఇక్కడే ఉంటుంది, రేపు వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క పేరు మీద మన మస్జిద్ చుట్టుపక్కల ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాల పొలము అక్కడే ఉంటుంది. ఆ వ్యక్తి చనిపోతాడు, ఆ 10 ఎకరాల పొలం కాస్త వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ వ్యక్తి చనిపోతాడు, మళ్ళీ వేరే వారి మీద. అంటే అంతకు ముందు ఒకరి మీద ఉంది, ఆ తర్వాత స్థలం ఇక్కడే ఉంటుంది, పొలం ఇక్కడే ఉంటుంది, డబ్బులు ఇక్కడే ఉంటాయి, నగలు ఇక్కడే ఉంటాయి, మనుషులు మారిపోతూ ఉంటారు. అల్లాహు అక్బర్. వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్.
ఈ ప్రపంచము మాయా వస్తువు తప్ప ఏమీ కాదు, అన్నీ మీవే అన్నట్టుంటుంది, ఏది మీతో రాదు, ఖాళీ చేతులతో వెళ్ళాలి. అందుకే సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తున్నాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడవలసిందే. అల్లాహు అక్బర్. మనం పుట్టింది ఎందుకు అంటే చనిపోవడానికి. మనం పుట్టింది ఎందుకు? భార్య పిల్లలతో గడపడానికి, లేకపోతే ఇవన్నీ తర్వాత. మనిషి పుట్టింది ఎందుకు అంటే చనిపోవడం కొరకు. ఈ చనిపోయే ముందు ఏం చేయాలి? అల్లజీ ఖల్కల్ మౌత వల్ హయాత లియబ్లుకుం అయ్యుకుం అహ్సను అమలా. అల్లా మనిషి యొక్క చావు బ్రతుకులు ఎందుకు పుట్టించాడు? వీరిలో మంచి పనులు చేసేవారు ఎవరో పరీక్షిద్దామని మనకు ఈ చావు బ్రతుకులను ఇచ్చాడు. ఎప్పుడైనా పరిశీలన చేశామా అల్లా అసలు చావు బ్రతుకులు మనకు ఎందుకు ఇచ్చాడు అన్న విషయము? ఒకవేళ మనలో ఈ తౌహీద్ గనక ఏ విధంగా రావాలో ఆ విధంగా వచ్చేసింది అంటే మన పూర్తి జీవితం ఇప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా ఉండదు, మారిపోతుంది. ఎందుకని? తౌహీద్తో పాటు ఆచరణ చాలా ముఖ్యం. ఈరోజు సమాజంలో ఇలాంటి ప్రసంగాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎంటర్టైన్మెంట్ కోసం జరుగుతున్నాయి. 3 గంటలండి భూపాలపల్లి ప్రసంగానికి వెళ్ళాను, భలే జరిగిందండి, అందరూ భలేగా చెప్పారు, అంతే. కాలక్షేపం కోసం ప్రసంగాల కోసం వస్తున్నారు జనాలు. ఈ ప్రసంగాల వల్ల లాభం ఏదైనా ఉందా అంటే ఏమీ లాభం లేదు. కేవలం ఒకే ఒక లాభం ఉంది. ఏమిటది? మెసేజ్ పాస్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మెసేజ్ ఏదైతే ఉందో, సమాచారం ఏదైతే ఉందో అది ప్రసారం అవుతుంది. చూడండి అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడు, చూడండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఏమంటున్నారు. ఈ విషయాలు మాత్రమే మీకు తెలుస్తాయి. చెప్పేటటువంటి నేను చెప్పేశానండి, నా పని అయిపోయింది అని నేను అనుకొని మీరు మేము వినేసామండి, మా పని అయిపోయింది అనుకుంటే పని చెల్లదు. చెప్పేవారు వినేవారు ఇద్దరు కూడా ఆచరణ చేయాలి. ఎందుకని? ఇస్లాం ప్రసంగాల ద్వారా వ్యాప్తి చెందలేదు, ఆచరణ ద్వారానే వ్యాప్తి చెందింది. అల్లాహు ప్రసంగాలు కేవలము ఉత్తేజపరుస్తూ ఉంటాయి. ప్రసంగం విన్నాం, ఏదో ఒకటి చేయాలి, అది ఆచరణలోకి వచ్చినప్పుడే ఈ ప్రసంగం యొక్క విలువ. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు వారు ధనవంతులుగా ఉన్నా పేదవారిగా ఉన్నా ఎలా ఉన్నారు? ఒక 2 సంఘటనలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ వెళ్తూ ఇంటి గుమ్మం దగ్గర నుంచి ఒక అరుపు అరవడం జరిగింది. తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి అమ్మా అని. బయటకి చూస్తే ఒక తల్లి తనతో పాటు 2 కుమార్తెలు ఉన్నారు. ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు ఇల్లు మొత్తం వెతికారు. వెతికితే కేవలము 3 ఖర్జూరాలు ఉన్నాయి. అల్లాహు సుబ్హానల్లాహ్. చూడండి ఎలాంటి ప్రవక్త, సర్వ మానవాళి కోసం రహమతుల్ లిల్ ఆలమీన్గా చేసి పంపబడినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంట్లో కేవలం 3 ఖర్జూరాలు అల్లా ఆకాశం నుండి పంపించాడు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఉహద్ పర్వతాన్ని పూర్తిగా బంగారంగా చేసి మీకు ఇచ్చేస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరస్కరించారు. ఎందుకు? వదిలి వెళ్ళవలసిందే కదా. అలాంటి వారి ఇంట్లో కేవలం 3 ఖర్జూరాలు ఉన్నాయి. 3 ఖర్జూరాలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. వారికే ఇచ్చేశారు పూర్తిగా, ఏమీ లేదు ఇంట్లో. ఆ తల్లి 2 కుమార్తెలకి ఒక్కొక్క ఖర్జూరం ఇచ్చింది. 2 తినేశారు, అంత ఆకలిగా ఉన్నారు. 3వ ఖర్జూరం తిందాం అనుకునే లోపు ఆ పిల్లలు మళ్ళీ అడిగారు, అమ్మ ఆ ఖర్జూరం కూడా ఇచ్చేవాను. కన్న తల్లి పిల్లలు అడుగుతూ ఉన్నారు, ఇవ్వాలా వద్దా? కన్న తల్లి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పిల్లలు కడుపు నిండా తింటే ఏమి తినకుండా కూడా ఆ తల్లి కడుపు నిండిపోతుంది. అలాంటి ప్రేమని అల్లా పెట్టాడు. ఇది గమనించదగ్గ విషయం. మొదటిది. రెండోది, అది ఇచ్చేసింది, ఆ 3వ ఖర్జూరం కూడా తినేశారు, వెళ్ళిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చిన తర్వాత ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు చెబుతున్నారు ఈ సంఘటన పూర్తిగా. చెబుతూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? ఈ ఒక్క ఖర్జూరం చాలు ఆమెను నరకం నుండి కాపాడబడి స్వర్గంలోకి వెళ్ళడానికి. అల్లాహు ఆచరణ చూడండి, ఒక్క ఖర్జూరం ఇచ్చి నరకంలో కాకుండా స్వర్గానికి వెళ్ళే ఆచరణ. చాలామంది ఈ హదీస్ విని ఖర్జూరాలు పంచుకుంటూ వెళ్తుంటారు. ఇక్కడ మనం ఒక ఖర్జూరం పంచడము లేకపోతే 10 ఖర్జూరాలు పంచడం కాదు, మన సంకల్పం ఎలా ఉంది. ఆ సమయంలో వారి ఇంట్లో పూర్తిగా ఉంది, ఆ 3 ఖర్జూరాలే పూర్తిగా ఇచ్చేశారు. ఇది పేదవారిగా ఉన్నా కూడా వారు అలా దానం చేయగలిగారు. మరొక సంఘటన ఉస్మాన్ గని రజియల్లాహు అన్హు వారిది. ఒకసారి మదీనాలో బాగా కరువు కాటకాలు వచ్చాయి.
అప్పుడు ఒక వర్తక బిడారం మదీనా లోపలికి వచ్చింది. ఎన్ని ఒంటెలో తెలుసా? వర్తక బిడారంలో 1000 ఒంటెలు. 1000 ఒంటెలు, దాని మీద ఆహార ధాన్యాలు కరువు కాటకాలుగా ఉన్నటువంటి సమయంలో వచ్చింది. ఆ మదీనా నగరంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ వచ్చేసారు ఉస్మాన్ వారి దగ్గరికి. వచ్చేసి, ఉస్మాన్ మీరు ఎంత కొన్నారో చెప్పండి, దాని మీద ఎంత కావాలో అడగండి, మేము ఇస్తామంటున్నారు లాభం. మీరు 10 రూపాయలకు కొన్నారా, 12 రూపాయలు ఇస్తాం. సరిపోదా, 13 ఇస్తాం. ఉస్మాన్ వారు అంటున్నారు, లేదు లేదు నాకు ఇంకా కావాలి. 13, 14, 15 దాకా వెళ్ళింది. 10 రూపాయల సరుకుని 15 రూపాయలకు కొంటాం, మీరు ఏమి కొన్నా దీనికంటే ఇంకా ఎక్కువ ఇస్తారా అన్నారు. మీకు ఎంత కావాలి అంటే 10 రూపాయలకి 90 రూపాయల లాభం కావాలి అంటున్నారు. 10 రూపాయలకి 90 రూపాయల లాభమా? ఎవరైనా ఇస్తారా? నాకు ఇచ్చేవాడు ఉన్నాడు, మీకు వద్దకపోతే వెళ్ళిపోండి అన్నారు. లేదు మాకు వద్దులని వెళ్ళిపోయారు. ఎవరు ఇచ్చేవాడు అని అనగానే అల్లాహ్ అని తెలియజేశారు. పూర్తిగా 1000 ఒంటెల మీద ఉన్నటువంటి ఆహార ధాన్యాన్ని పేదల్లో పనిచేశారు. అల్లాహ్, 1000 ఒంటెలు, దాని మీద ఆహార ధాన్యం. అస్సలు లేకపోతే ఎలా ఉన్నారు, బాగా ఎక్కువ ఉన్నా ఎలా ఉన్నారు. ఇద్దరి ఆలోచన ఒకటే. ఇక్కడ 1000 ఒంటెల, అక్కడ 3 ఖర్జూరాల కాదు, సంకల్పం. ఇక్కడ క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. అల్లా ఏం చెప్తున్నాడంటే క్వాలిటీ కావాలి నాకు. మీరు ఎంతమంది ఉన్నారు, మేకల మంద వద్దు. అందులో ఎవరు నిజంగా ముస్లింలుగా సహీ ఈమాన్, నిజమైనటువంటి విశ్వాసంతో ఎవరున్నారు. అల్లాహ్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రళయానికి ముందు ముస్లింల మీద ముస్లిమేతరులు ఎలా విరుచుకుపడతారు అంటే, ఒక ఎంగిలి విస్తరాకు మీద కుక్కలు ఎలాగైతే విరుచుకుపడతాయో అలాగ విరుచుకుపడతారు. సహాబాలు అడిగారు, అదేంటి ప్రవక్త, ముస్లింలు తక్కువగా ఉంటారా? లేదు, చాలా ఎక్కువగా ఉంటారు. ఎంత ఎక్కువగా అంటే సముద్రం మీద నురగ ఎలాగైతే ఉందో అంత ఎక్కువగా ఉంటారు. కానీ వారిలో 2 విషయాలు వచ్చేసి ఉంటాయి. ఒకటి, ప్రపంచం అంటే అమితమైన ప్రేమ. 2, మరణం అంటే భయం. అల్లాహ్, చూసారా, తెల్లవారిన కాడ నుంచి ఫజర్ నమాజ్ అయ్యింది అంటే ఇషా నమాజ్ వరకు ఒకటే ఆలోచన, ఎంత సంపాదించాలి, ఎంత దాయాలి, ఎంత సంపాదించాలి, ఎంత, ఇదే ఆలోచన. నమాజ్ చేసేవారైనా చేయని వారైనా ఎవరైనా సరే ఎంత సంపాదించాలి. ప్రపంచం అంటే ప్రేమ అతి ఎక్కువ అయిపోయింది. మరణం అంటే అందరూ భయపడిపోతున్నారు. అల్లాహు అక్బర్. భయపడేవారు ఎలా భయపడుతున్నారు అంటే ఈ మరణం రాదేమో అనుకుంటున్నారు. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యా వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా యొక్క నమాజు, ఆరాధన, నా జీవితం, నా మరణం అన్నీ కూడా అల్లాహ్ కొరకే. ఈ ఆలోచనతో ఉండాలి. ఎప్పుడైనా మనం ఈ ఆలోచనతో ఉంటున్నామా? సంవత్సరంలో రంజాన్ నెల ఒకటి వదిలేసి మిగతా నెలల్లో మన ఆలోచన ఎలా ఉంది? రంజాన్ వచ్చింది అంటే అన్నీ పక్కన పెట్టేసి అల్హమ్దుల్లా సాధ్యమైనంత వరకు చేస్తుంటారు. ఆ తర్వాత ఎలా ఉన్నారు? ఆ తర్వాత చావు రాదా? ఖచ్చితంగా వస్తుంది. మన యొక్క ఆరాధన అయినా, కుర్బానీ అయినా, జీవితమైనా, మరణమైనా అది కేవలము అల్లా కొరకు మాత్రమే జరగాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ చనిపోయే పరిస్థితి వచ్చినా ఏ పుణ్యం చేయాలన్న ఆలోచన ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక యుద్ధం జరిగింది. ఎవరి కాలంలో? ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఉన్నారు ఖలీఫాగా. ఆయన కాలంలో జంగే యర్మూక్ జరిగింది. ఎవరికి? ముస్లింలకి. అటు పక్కన ఉన్నటువంటి రోమ్ సామ్రాజ్యానికి. కేవలము 36,000 మంది ముస్లిం సైన్యం. ముస్లిమేతరుల సైన్యం 2,40,000 మంది ముస్లిమేతరుల సైన్యం ఉంది. దాదాపుగా 4,000 మంది ముస్లింలు షహీద్ అయ్యారు. మరియు 70,000 మంది రోమన్లు చనిపోయారు. ముస్లింలు గెలిచారు, అది వేరే విషయం. ఈ యుద్ధం అయిపోయింది. అందరూ కూడా ఎవరెవరు షహీద్ అయ్యారని వెతుకుతూ ఉంటున్నారు. అబూ హుజైఫా అల్ అదవి రజియల్లాహు అన్హు వారు వెళ్ళారు వెతుకుతూ. హిషామ్ బిన్ ఆస్ అనే ఒక సహాబీ కనబడ్డారు. ఆయన చివరి క్షణాల్లో ఉన్నారు. దాహం దాహం అంటున్నారు. దాహం దాహం అంటున్నారు. గబగబా వెళ్ళి నీరు తీసుకొచ్చారు. తాగుదామని ఇలా నోటి దగ్గర తీసుకెళ్ళారు. కాస్త దూరంలో మరొక సహాబీ ఇక్రమా బిన్ అబూ జహల్ రజియల్లాహు అన్హు వారు దాహం దాహం అన్నారు. చనిపోయేటటువంటి హిషామ్ బిన్ ఆస్ అంటున్నారు, నా సోదరుడు అక్కడ ఉన్నాడు, ఆయన తాగించాడు. ఈయన ఏం చేశారు? మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళారు. ఆయన తాగుదామని తీసుకువెళ్తున్నారు. ఆ పక్కనే ఇయాషా బిన్ అబీ రబియా రజియల్లాహు అన్హు వారు ఆయన అరుస్తున్నారు కాస్త దూరంలో, దాహం దాహం అని. ఇక్రమా బిన్ అబూ జహల్ అన్నారు, నా సోదరుడు అక్కడ ఉన్నాడు, ఆయనకి ఇవ్వండి. అల్లాహ్ అక్బర్. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ మొదటి సాబి హిషామ్ బిన్ ఆస్ అడుగుతున్నారు. ఆయన అన్నారు, మూడో సాబి లేదు, ఆయన తాగించండి.
ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయన చనిపోయారు. హిషామ్ బిన్ ఆస్ రజల్లాహు వారు షహీద్ అయిపోయారు. సరే, అక్కడి నుంచి ఇక్రమా బిన్ అబూ జహల్ రజల్లాహు వారి దగ్గరికి వెళ్తే ఆయన షహీద్ అయిపోయారు. చివరిగా యాషా బిన్ అబీ రబియా దగ్గరికి వెళ్తే ఆయన చనిపోయారు. గ్లాసు నీళ్ళు అలాగే ఉంది. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా పరిశీలన చేశామా? చనిపోయే ముందు కూడా నేను కాదు, ముందు నా స్నేహితుడు, నా సోదరుడు అనే ఆలోచనలో ఉన్నారు సహాబాలు. మరి మనము బ్రతికుండగానే ఎంతమంది అన్నదమ్ములు ఆస్తి కోసం కోట్లాడుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. కేవలము స్థలాల కోసము, పొలాల కోసము. అవన్నీ వదిలి వెళ్ళాల్సిందే. పోనీ మీరు సంపాదించిందా అంటే అది మళ్ళీ వేరే వాళ్ళు సంపాదించింది. చూసారా, మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి? ఎప్పుడు పుణ్యం చేసే అవకాశం దొరుకుతుందా, పుణ్యం చేసుకోవాలనే ఆలోచన ఉండాలి. అంతేకాని మనం ఎప్పుడు మనకు బాగా పేరు రావాలి, నేను బాగా హైలైట్ అవ్వాలి, లేకపోతే సమాజంలో నన్ను అందరూ గుర్తించాలి, ఈ విధంగా కాదు. సహాబాలందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అంత పని చేసి కూడా వారి యొక్క ఆలోచన ఎలా ఉండేది? అల్లా, మేము చేసినటువంటి ఈ పుణ్య కార్యాలని స్వీకరించు అనేవారు. అల్లాహు అక్బర్. జంగే తబూక్ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే మునాఫిక్లు ఉన్నారో వాళ్ళ లిస్టు రాయండి అని ఒక సహాబీకి అప్పచెప్పారు. ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా రాసుకున్నారు ఆ సహాబీ. ఉమర్ ఫారూక్ వారు వచ్చి తలుపు తట్టగానే ఆ సహాబీ అంటున్నారు, ఉమర్, నీవు ఈ పట్టిక గురించి కాకుండా వేరే ఏదైనా మాట్లాడు. ఉమర్ ఫారూక్ అంటున్నారు, నేను ఆ పట్టిక గురించి వచ్చా, మొత్తం ఎన్ని పేర్లునే నాకు చెప్పద్దు, అందులో నా పేరు ఉందేమో చెప్పు అంటున్నారు. అల్లాహు అక్బర్. అదేంటి ఉమర్, మీ పేరు ఉండడం ఏంటి? దైవ ప్రవక్త, ఆయన తర్వాత ప్రవక్తలు ఎవరు రారు, వస్తే మీరే అని చెప్పారు, మీ పేరు ఎందుకు ఉంటుంది అంటే నాకు భయం వేస్తుంది, నేనేమైనా మునాఫిక్ల లిస్టులో ఉన్నానేమో అని. అల్లాహు అక్బర్. అంత భయపడిపోయేవారు. అన్ని ఆచరణ చేసి, అంత ఆరాధన చేసి కూడా ఎక్కడ మునాఫిక్ల లిస్టులో మన పేరు ఉందేమో అని. ఈరోజు మనం ఏమీ చేయకుండా పైన అన్నీ చేసేసుకుంటూ మనకు మనమే ముస్లింలము, మనకు మనమే మోమిన్లము, జన్నత్ సర్టిఫికేట్ మనకు ఆల్రెడీ దొరికిపోయింది, జేబులో ఉంది అనే విధంగా మన యొక్క ఆచరణ ఉంది, మన యొక్క ఆలోచన ఉంది. కాబట్టి తౌహీద్ అనేది ఎంత ముఖ్యమో ఆచరణ అంతే ముఖ్యం. ఈమాన్ మరియు ఆమాల్, ఇవి రెండు కూడా ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి. ఈ రెండింటిని విడదీసి చూడలేము. ఎందుకని? ఈమాన్ అనేది కనబడదు, ఆచరణే కనబడుతూ ఉంటుంది. అలా అని మళ్ళీ ఆ ఆచరణలో రియాకారి రాకూడదు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, స్వర్గము అనేది కష్టాలతో కడగంటలతో కప్పివేయబడి ఉంది, నరకము అనేది కోరికలతో కప్పివేయబడి ఉంది. మీరు నరకానికి వెళ్ళాలనుకోండి, ఏమీ చేయవసరం, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ స్వర్గానికి వెళ్ళాలి అంటే చేసే ప్రతి పని వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా, ఎవరికైనా కష్టం కలుగుతుందా, ఎవరైనా బాధపడుతున్నారా, పోయి నాలో ఏమైనా రియాకారి వస్తుందా అనే ప్రతీదీ పరిశీలన చేసి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కష్టంగా ఉంటుంది జీవితం. అదే నరకానికి వెళ్ళాలంటే ఎలాంటి కష్టం అవసరం లేదు, మన ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపేయచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే, తౌహీద్ని గురించి చాలా ఎక్కువగా సాధ్యమైనంత తెలుసుకోండి. రోజు చదివినా తక్కువే. అలా అని ఆచరణ కూడా విడిచిపెట్టమాకండి. దానితో పాటు ఇది కూడా చాలా ముఖ్యమైనది. మీ జీవితంలో అన్ని ఆచరణలు బయట కనబడుతూ ఉంటాయి, మీరు చేసే పుణ్యకార్యాలు. కానీ ఒక పుణ్యకార్యము ఎవ్వరికీ తెలియకుండా కేవలం మీకు అల్లాహకు మాత్రమే తెలిసేటటువంటి కొన్ని పుణ్యకార్యాలు కూడా చేసుకోండి. రేపు తీర్పు దినం రోజు అవి మిమ్మల్ని కాపాడుతాయి. కాబట్టి సృష్టికర్త అల్లాహతో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం ఏవైతున్నాయో వాటన్నిటినీ మేమందరము ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే అల్లాహ్ తౌహీద్ విషయం ఏదైతే ఉందో, ఆచరణ విషయం ఏదైతే ఉందో, వీటన్నిటిని గురించి మేమందరం తెలుసుకొని ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించు. ఆమీన్. అలాగే ఏ తౌహీద్ అయితే మా వద్దకు చేరిందో దానిని మా యొక్క సమాజంలో ఉన్నటువంటి ముస్లిమేతరులందరి వద్దకు చేర్చేటటువంటి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. అలాగే ప్రపంచంలో ముస్లింలు ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, దౌర్జన్యానికి గురవుతున్నారో అల్లాహ్ వారందరినీ కూడా నీవు కాపాడు. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారి యొక్క అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో అనారోగ్యంతో ఉన్నారో
అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.